స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ప్రతి భారతీయుడు గర్వించాల్సినటువంటి రోజు, ప్రతి భారతీయుడు కులమత భేదాలు లేకుండా జరుపుకునేటువంటి రోజు మన స్వాతంత్ర దినోత్సవం. ఎంతో మంది త్యాగాల వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతున్నాము. వాళ్ళ త్యాగాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కడు బాధ్యత గల పౌరుల్లాగా వాళ్ళ హక్కులకై పోరాడుతూ ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు సాగుదాము. ఈ స్వాతంత్ర దినోత్సవం మా నాయకుడితో జరుపుకోలేకపోతున్నాను చిన్న బాధ తప్ప, స్వాతంత్ర దినోత్సవం ఎక్కడున్నా గానీ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే రోజే. మరొక్కసారి ఆ గొప్ప వాళ్ళు మనకి చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చక్కగా నాయకులు కార్యకర్తలు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నిరంకుశత్వంతో పరిపాలించిన తర్వాత అనేక వేల లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగినాం. ఆ స్వాతంత్ర స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల పాటు సుమారుగా 78 సంవత్సరాల పాటు మనం ఈ ప్రజాస్వామ్యంలో గడపగలుగుతా ఉన్నాం. స్వేచ్ఛ, సమానత్వం మనకు మొదటి నుంచి కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ అవసరం అన్న ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా ఆ దిశగా అడుగులేస్తా కూడా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో దీనికి అత్యంత ప్రాధాన్యతను కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలా, ఎక్కడా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఓసీ వర్గాలతో సమానంగా అన్ని రకాలుగా కూడా వారికి ఆ ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు అందాలా, ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా వారందరికీ కూడా చేరువు కావాలని తపన పడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వాతంత్రోద్యమం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో దాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్ఫూర్తి గాని, ఆయన రీఫార్మ్స్ గాని అందరికీ కూడా ఎంతో మార్గదర్శకమైనాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజాస్వామ్యం మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఇబ్బందులన్నీ కూడా నిన్నటి రోజున జరిగినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎందుకైనా ఇంత కష్టపడి ఆ రోజు కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో కానీ, అలానే రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ గారు కానీ, అలానే మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఒక చక్కగా భారతదేశానికి ఈ ప్రజాస్వామ్య దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం కానీ, దాన్ని అమలు చేయించడంలో కానీ వీళ్ళు తీసుకున్నటువంటి స్ఫూర్తి, చొరవ ఈ రోజు మనకు ఎక్కడ కూడా కనిపించట్లా. నిన్నటి రోజున నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా ఇళ్లలోనే బంధించి, కనీసం పాత్రికేయులను కూడా వారికి సంబంధించినటువంటి మీడియాను కూడా ఎక్కడ గ్రామాల్లో కూడా తిరగనివ్వకుండా, ఏ వ్యక్తి కూడా బయట వచ్చి ఓటేసేటివి అవన్నీ కూడా ఎక్కడా రిలీజ్ చేయకుండా కేవలం వాళ్ళు మాత్రమే సుమారుగా ఒక 5 నుంచి 6 ఫొటోస్ రిలీజ్ చేయడం కానీ, ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం కానీ మాత్రమే చూపించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం? ఇందుకోసమేనా మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ, స్వాతంత్రం తెచ్చుకోవడం కానీ, అలానే సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ చేసింది వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి ఈ చీకటి రోజులను చూపించడానికేనా అన్న ఒక బాధ అయితే కలుగుతా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉంది. నిన్నటి రోజున చూశారు పులివెందుల ఎంత అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ పులివెందుల్లోకి వెళ్తే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ వారు సొంత డబ్బులతో కొన్ని చేసినారు, ప్రభుత్వ పరంగా కొన్ని చేసినారు. ఈరోజు తాగునీరు కానించి, ఎడ్యుకేషన్ కానించి, హెల్త్ కానించి, రోడ్స్ కానించి ఎక్కడ కూడా మీరు ఎయిర్పోర్ట్స్ కానించి ప్రతిదీ కూడా కడప, ప్రత్యేకంగా పులివెందుల ఎంత చక్కగా అభివృద్ధి చెంది ఉంటుందంటే దాని ఒక అభివృద్ధికి ఒక తలమానికంగా దాన్ని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా కూడా ఆ అభిమానం అనేది కనపడుతుంది. మరి నిన్నటి రోజున డిపాజిట్ కూడా రాకుండా చేయగలిగి మేము వాళ్ళు కాళ్ళు ఎగరేస్తా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద తలవంపు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈవీఎంలోనూ మోసం చేయగలిగినాము, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో కూడా మేము మోసం చేయగలిగినాము. ఇంతకంటే దేనైనా కూడా చేయగలము అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీరు ఇంతకుముందు కూడా 2014-19లో కూడా ఇదే ఇంత కాకపోయినా ఒక రకమైన నియంతృత్వంతో వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్ కి ఒక సంవత్సరానికి ముందు మీకు నంద్యాల ఎలక్షన్స్ లో సుమారుగా 20,000కు పైగా మీరు మెజార్టీ తెచ్చుకొని, సంవత్సరం తర్వాత జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో అదే 20,000 రివర్స్ లో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ రోజు మీరు మిడిసిపడుతున్నటువంటి తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నటువంటి దాంతో మీకు రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది వేరే చెప్పనక్కర్లా. సో తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కాపాడాలా. స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతమంది
అసువులు బాసినారో వారందరి యొక్క ఆశయాలు వీటన్నిటిని కూడా నెరవేర్తించే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుంది. తప్పకుండా మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా ప్రతి పౌరుడికి సమంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలనను కూడా అందిస్తుంది అని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరలా కూడా మంచి రోజులు వస్తాయన్నది వైఎస్ఆర్సీపీ ఆశాభావం. ప్రజలందరికీ కూడా అదే పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది.